గేమ్ చేంజర్ రివ్యూ. ఐఎమ్ పరశురామ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు గారి కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ చిత్రంపై అందరికి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, రామ్ నందన్ గా రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా నటించారు. ఆయన విశాఖపట్నానికి పోస్టింగ్ అవుతారు. అక్కడ లోకల్ గా ఉన్న గూండాలను, వ్యాపారస్తులను అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెడతారు. మీ అవినీతిని కాస్త తగ్గించుకుంటే ఎంతో మంది పేద ప్రజలకు ప్రయోజనం జరుగుతుందని చెప్తాడు. ఈ క్రమంలో మినిస్టర్ గా ఉన్న మోపిదేవి అంటే ఎస్జే సూర్య గారికి, రామ్ నందన్ గారికి ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. అది కాస్త పర్సనల్ ఈగో వరకు దారితీస్తుంది. ఇక మోపిదేవికి ఏపీకి సీఎం అవ్వాలని కోరిక. ఈ క్రమంలో వారి తండ్రి అయిన సత్యమూర్తి అంటే శ్రీకాంత్ గారు అడ్డుగా ఉంటారు. ఇదే క్రమంలో రామ్ నందన్ గారు చేసే పనుల వల్ల మోపిదేవి గారు ఇబ్బంది పడుతుంటారు. ఎలాగైనా రామ్ చరణ్ ను అడ్డు తొలగించుకోవాలని మినిస్టర్ మోపిదేవి ప్లాన్ చేస్తుంటాడు. అలాగే సీఎం అవ్వాలనుకుంటాడు. మరి మోపిదేవి లక్ష్యానికి రామ్ నందన్ ఎలా అడ్డుపడ్డాడు, శ్రీకాంత్ పాత్ర ఏంటి, ఈ సినిమాలో సముద్రకని, అప్పన్నగా నటించిన మరో రామ్ చరణ్, వీరందరి పాత్రలు ఏంటి, అంజలి గారు, కియార్ అద్వానీ వీరి పాత్రలు ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఫస్ట్ హాఫ్ లో రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఆయన మోటివ్ తోటి ముందుకు అగ్రెసివ్ గా వెళ్తుంటే కొంతమంది ఆయనకు అడ్డుపడుతుంటారు. ఈ క్రమంలో మినిస్టర్ మోపిదేవి గారు కూడా అడ్డుపడతారు. అయితే ఇదే ఎపిసోడ్ లో రామ్ నందన్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. కియార్ అద్వానీ ఈయన మధ్య ఉండే లవ్ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓపెనింగ్ సీనే చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక స్టూడెంట్ గా ఉన్న రామ్ నందన్ కు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. దానివల్ల అతను ఎలాంటి ఫేజెస్ ఎదుర్కొన్నాడు, వాటిని అధిగమించడానికి కియార్ అద్వానీ ఇచ్చే సలహా ఏంటి, దానివల్ల ఆయన లైఫ్ లో జరిగిన మ్యాజిక్ ఏంటి అనేది ఫస్ట్ హాఫ్. ఇక ఫస్ట్ హాఫ్ లో ఎస్జే సూర్య, రామ్ చరణ్ మధ్య జరిగే సంఘర్షణ గానీ, ఆ సంభాషణలు గానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక ఇంటర్వెల్ లో వచ్చే ఒక ట్విస్ట్ వలన సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ ఓపెనింగే అప్పన్న పాత్ర రివీల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అప్పన్న ఒక పార్టీని పెట్టి అందులో ఎలా ఎదిగాడు, ఆ క్రమంలో పార్టీలోకి వచ్చిన శ్రీకాంత్ ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ ను కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ తోటే క్లోజ్ చేశారు. అది కూడా చాలా ఇంటెన్సివ్ గా ఉంటుంది, చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఆ తర్వాత నిజం తెలుసుకున్న రామ్ నందన్ ఏం చేశాడు, మోపిదేవిని ఎలా అడ్డుకున్నారు, ఈ క్రమంలో వచ్చే ఆ ఎలక్షన్స్ గొడవలేంటి, పార్టీ రాజకీయాలు ఏంటి అనేది సెకండ్ హాఫ్ లో చూపించారు. ఇక ముఖ్యంగా భావోద్వేగాలను సెకండ్ హాఫ్ లో పండించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక ముఖ్యంగా రామ్ నందన్, మోపిదేవికి మధ్య జరిగే ఆ హోరాహోరీ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి సీఎం అవ్వాలని మోపిదేవి వేసే ఎత్తులేంటి, వాటికి రామ్ నందన్ వేసే పై ఎత్తులేంటి అనేది చాలా ఆసక్తిగా ఉంటాయి సెకండ్ హాఫ్ లో. ఇక నటీనటుల విషయానికి వస్తే, ముఖ్యంగా రామ్ చరణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన 3 విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ఒకటి, స్టూడెంట్ గా ఉన్న రామ్ నందన్, ఆయనకు యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. అందులో ఆయన స్టైలిష్ లుక్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్టైల్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. రియల్లీ ఒక లవర్ బాయ్ గా ఉన్నారు. ఇక ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్. ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయన లుక్ కానీ, అటైర్ కానీ, ఒక నిజమైన ఐఏఎస్ ఆఫీసర్ ను తెర మీద చూసిన ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. దానికోసం ఆయన చేసిన హార్డ్ వర్క్ కూడా కొన్ని వేదికలపై చెప్పారు. అది నిజమే అని మన తెరపైన చూసినప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. ఇక అప్పన్న పాత్రలో రామ్ చరణ్ జీవించిన విధానం అయితే అందరినీ మెప్పిస్తుంది. ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనే సినిమా గురించి ప్రస్తావిస్తే అప్పన్న పాత్ర గురించి ప్రస్తావించకుండా ఉండలేదు. ఇక ఇంతే స్థాయిలో చేసిన మరో నటుడు ఎస్జే సూర్య. మోపిదేవి పాత్రలో ఆయన జీవించిన విధానం అద్భుతంగా ఉంటుంది. చాలా చోట్ల అగ్రెసివ్ గా కనిపిస్తారు, కామెడీ చేస్తారు, నవ్విస్తారు, సదరు ప్రేక్షకునికి కోపాన్ని కూడా తెప్పిస్తాడు. ఇక ఆ పాత్రలో ఎస్జే సూర్య తప్ప వేరెవరు చేయలేరు అన్నట్లు ఆయన జీవించారు. ఇక అంతే స్థాయిలో శ్రీకాంత్ గారు, సత్యమూర్తి పాత్రలో శ్రీకాంత్ గారికి కూడా 2-3 వేరియేషన్స్ లో చూపించే అవకాశం దొరికింది. దాన్ని ఖచ్చితంగా ఆయన సద్వినియోగపరుచుకున్నారు. ఇక నెక్స్ట్ అంజలికి కూడా 2 విభిన్నమైన పాత్రలను పోషించే అవకాశం దొరికింది. ఇక ఖచ్చితంగా తన పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రే కాబట్టి ఖచ్చితంగా తాను జీవించింది. కొన్ని భావోద్వేగమైన సీన్స్ కూడా అద్భుతంగా పండించింది. అలాగే తన కష్టం కూడా తెరపైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్, కియార్ అద్వానీ పాత్ర కొంతే ఉన్నప్పటికీ సినిమా మొత్తం తన గ్లామర్ తో నడిపించింది. అలాగే పాటలో కూడా చాలా అందంగా కనిపించింది. ఇక సముద్రకని, జయరామ్, సునీల్, వెన్నెల కిషోర్ వీళ్ళు తమకున్నంతలో అద్భుతంగా నటించారు. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే, తిరు అందించిన విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కేవలం పాటలోనే కాదు, సీన్స్ లో కూడా ఆయన అద్భుతంగా చూపించారు. ఇక పాటల విషయానికి వస్తే, ఆ విజువల్ ఎఫెక్ట్స్ గానీ, ఆ విజువల్స్ గానీ అందరినీ అబ్బురపరిచాయి. ఇక సినిమాకు ముఖ్యంగా ప్రాణం పోసింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆయన అందించిన పాటలు, బీజిఎం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఆ తర్వాత ఎడిటర్ షామీర్ మహమ్మద్ రూబెన్, ఈయన కూడా అద్భుతంగా చేశారు. కానీ అక్కడక్కడ ఇంకాస్త బెటర్ గా చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ శంకర్ గారి విషయానికి వస్తే, ఇది ఒక అవుట్డేటెడ్ కథను మళ్ళీ ఆయన కోణంలో చెప్పారా అన్న ఫీలింగ్ వస్తుంది.
ముఖ్యంగా ఏదైతే మనకు శంకర్ గారి మార్క్ అనుకుంటామో ఆ మార్క్ ఇందులో మిస్ అయింది. ఇది కంప్లీట్గా తెరపైన చూస్తే అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా ఫ్రెష్ సీన్స్ లేకపోవడము, ఎక్కడో చూసిన సీన్స్ మళ్ళీ చూస్తున్నాము అన్న ఫీలింగ్ ఇదే సినిమాకి మెయిన్ బ్యాక్ డ్రాప్. ఇక నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఏదైతే వీళ్ళు 350 కోట్లు 450 కోట్లు అంటూ చెప్పుకొచ్చారో నిజంగా అంత వర్త్ ఉండేలా విజువల్స్ అయితే కనిపించాయి. నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది సంక్రాంతి బరిలో వచ్చిన ఒక భారీ బడ్జెట్ ఫిలిం. సినిమాలో అక్కడక్కడ చిన్న చిన్న అంశాలు మినహా మిగతా సినిమా అంతా చాలా బాగుంది. కుటుంబ సమేతంగా ఈ సంక్రాంతికి అందరూ చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అవర్ ఆసమ్ ఫిలిమ్స్.